మరో బ్రేకింగ్ అంటుంది. నిర్మల్ జిల్లా బైంసాలో గ్యాస్ కష్టాలు ఎక్కువయ్యాయి. గ్యాస్ ఏజెన్సీ వద్ద చెప్పులు క్యూలో పెట్టి వినియోగదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక 5 రోజులుగా బుకింగ్ చేస్తున్న గ్యాస్ కోసం బుకింగ్ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కోసం గోదాంల వద్ద బారులు తీరారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బైంసాలో గ్యాస్ కష్టాలు ఎక్కువయ్యాయి. గ్యాస్ ఏజెన్సీ వద్ద చెప్పులు క్యూలో పెట్టి వినియోగదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 5 రోజులుగా బుకింగ్ చేస్తున్నప్పటికీ గ్యాస్ కోసం బుకింగ్ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కోసం గోదాంల వద్ద బారులు తీరారు. నిర్మల్ జిల్లా బైంసాలో గ్యాస్ కష్టాలు ఎక్కువయ్యాయి. ఆ దృశ్యాలు మనం NN6లో చూడొచ్చు. ఇక గ్యాస్ ఏజెన్సీ వద్ద అయితే చెప్పులు క్యూలో పెట్టి వినియోగదారులు నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు చూస్తున్నాం. 5 రోజులుగా అయితే బుకింగ్ చేస్తున్నప్పటికీ గ్యాస్ కోసం బుకింగ్ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ప్రజలంతా కూడా. ఇక గ్యాస్ కోసం గోదాముల వద్ద బారులు తీరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ లైన్ లో. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ప్రెజెంట్ సిచ్యువేషన్ నిర్మల్ జిల్లా బైంసాలో అయితే గ్యాస్ కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నాయి. అయితే వినియోగదారులు అయితే నిరసన చేపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోనీ, పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ అయితే ఇటు వంట గ్యాస్ పైన అయితే పూర్తిగా ప్రభావం చూపెడుతుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కమర్షియల్ సిలిండర్ తోటి ఎక్కడికక్కడ హోటళ్లు మూసివేస్తా ఉంటే మాత్రం మరోవైపు వంట గ్యాస్ కొరత లేదని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా నిర్మల్ జిల్లాలో మాత్రం ఆ కొరత మాత్రం కొట్టొచ్చినట్టుగానైతే కనబడుతుంది. ఈ రోజు ఉదయం వేళ నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఉన్నటువంటి కృపా గ్యాస్ ఏజెన్సీ ముందైతే వినియోగదారులు అయితే భారీగా బారులు అయితే తీరారు. అయితే గత 4 రోజుల నుంచి కూడా తాము ఇటు గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేస్తా ఉంటే కూడా బుకింగ్ కాకపోవడం తోటి ఉదయం తెల్లవారుజామునే భారీగా ఆ గోదాం వద్దకైతే ఇటు వినియోగదారులు అయితే చేరుకున్నారు. గంటల తరబడి తాము క్యూ లైన్ లో నిల్చోలేక ఇటు క్యూ లైన్ లో కూడా చెప్పులు పెట్టిన సిచ్యువేషన్ అయితే గోదాం ముందు అయితే ఉంది. మరోవైపు గోదాం యజమానులు మాత్రం కమర్షియల్ సిలిండర్ల కొరత ఉంది కానీ ఎక్కడ కూడా డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ వినియోగదారులు బారులు తీరడం తోటి అయితే డొమెస్టిక్ సిలిండర్ల కొరత కూడా ఉందంటూ కూడా ఇటు వినియోగదారులు అయితే చెప్తున్నారు. మరోవైపు కొంతమంది గోదాం యాజమానులు కూడా కృత్రిమ కొరతను సృష్టిస్తూ వినియోగదారులకి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయకుండా కూడా బ్లాక్ లో వాటిని అమ్ముతున్నట్టుగా కూడా ఇటు సివిల్ డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్లు చేస్తున్న రైళ్లతో పాటు పోలీసులు చేస్తున్న రైల్లో కూడా అవన్నీ కూడా రూఢీ అవుతున్న పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే కొంతమంది యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉంటే మాత్రం మరికొంతమంది వినియోగదారులకు కొన్ని ఏజెన్సీలు సకాలంలో ఇటు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకపోవడంతో కూడా డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్న గృహ వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా సిలిండర్ల కొరత లేకుండా చూసుకోవాలంటూ ఇటు వినియోగదారులు అయితే కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.